సో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం ప్యానల్ డిస్కషన్ ద్వారా తెలుసుకుంటున్నాము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో. మరి ఈరోజు కూడా మనము ప్యానల్ డిస్కషన్ స్టార్ట్ చేసుకుందాము. సో ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ సంకల్ప శక్తి. సో సంకల్ప శక్తి గురించి ఈరోజు మనము నలుగురు గ్రేట్ మాస్టర్స్ ద్వారా మరి తెలుసుకోబోతున్నాము. సో అందులో మొదటగా సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మెంబర్ అయినటువంటి దామోదర మహాస్వామి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు. మరి నెక్స్ట్ మన ప్యానల్ డిస్కషన్లో పాల్గొనబోతున్న వారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, మానస సరోవరం ధ్యాన ఆశ్రమ వ్యవస్థాపకులు అయినటువంటి మానస సరోవరం రామిరెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు. మరి నెక్స్ట్ మన ప్యానెల్లో పాల్గొనబోతున్న వారు నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్కి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ మహేశ్వర మహాపిరమిడ్ అడిషనల్ ట్రస్టీ అయినటువంటి శివనాగకృష్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు. మరి నెక్స్ట్ మన ప్యానెల్లో పాల్గొనబోయేవారు వీరు పిఎంసిలో మార్కెటింగ్స్ చేశారు. అలాగే ప్రస్తుతం పిరమిడ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజర్స్ సెక్రటరీగా ఉన్నారు. చంద్రశేఖర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు. సో మరి ఈనాటి మన ప్యానల్ డిస్కషన్కి మోడరేటర్గా వ్యవహరించవలసిందిగా శివనాగకృష్ణ గారిని కోరుకుంటున్నాము. ఓవర్ టు యూ సార్. వండర్ఫుల్గా ఉంది. ఇంతమందిని యూత్ని చూస్తుంటే, అలాగే యూత్ అవుదామని వచ్చిన వాళ్ళకి కూడా ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. మనకు యూత్ ఎంత పవర్ఫుల్లో యూత్ అవుదామనుకున్న యంగ్ మైండ్స్ కూడా కావాలి కదా, వారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడుతూ. ప్రతిదీ మన ఆలోచనలోనే ఉంటుంది. మరి ఈరోజు టాపిక్ సంకల్ప శక్తి. మనిషి ఏదైనా సాధించాలంటే సంకల్ప శక్తి ఉండాలి. ఆనందంగా ఉండాలంటే సంకల్పం సరిగ్గా ఉండాలి. సంకల్పాలు సిద్ధిస్తే ఆనందంగా ఉంటామా, సిద్ధించకపోతే ఆనందంగా ఉంటామా? ఎంతగా మనం అనుకున్నవి క్రియేట్ చేస్తూ వెళ్తూ ఉంటామో అంతగా క్రియేటివిటీ పెరుగుతుంటుంది. క్రియేటివిటీ ఉండాలా వద్దా? క్రియేటివిటీ ఎంతగా పెరుగుతుంటుందో మన ఆలోచన విధానం అద్భుతంగా ఉంటుంది. మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కూడా అంత అద్భుతంగా మారిపోతూ ఉంటాయి. మార్చేద్దామా? మరి అంత అద్భుతమైన సంకల్పంతో, అంత అద్భుతమైన క్రియేటివిటీతో ఎందరినో మార్చేసిన బ్రహ్మర్షి పత్రిజీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి సంకల్ప శక్తి గురించి అసలు మనం ఆధ్యాత్మికతలో సంకల్పాలు ఉండాలా, ఉండకూడదా? అంతేనా కదా? ఇక్కడ మాస్టర్స్ అందరి వారి యొక్క అభిప్రాయాలు తీసుకుందాం. సార్ రామిరెడ్డి గారు. ముందుగా నన్ను పరిచయం చేసుకుంటాను. నా పేరు రామిరెడ్డి, మానస సరోవరం. మా స్వగ్రామం గుంటూరు జిల్లా నూతక్కి, ప్రస్తుత నివాసం తాడేపల్లి. ఒకప్పుడు పరమ నాస్తికుణ్ణి, ఈనాడు పరమానంద భరితుణ్ణి. ఒకప్పుడు ఆ పత్రిజీకి బాగా వ్యతిరేకిని, ఈనాడు ఆ బ్రహ్మర్షికి ఒక ఆత్మీయ అంతరాత్మను. ఒకప్పుడు మా నివాసం ఒక పూరీలు నిలయం, ఈనాడు మా ఆవాసం ఒక ధ్యాన నిలయం. ఇందాక పరిచయం చేశారు. ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో కృష్ణానది తీరం, 5 కోట్ల ఆంధ్రులు నడిబొడ్డిన ఒక ధ్యాన కేంద్రం, ఈనాడు మనందరికి ఒక స్వర్గసీమ నీటి మానస సరోవరం. సో ఈరోజు టాపిక్ సంకల్ప శక్తి. చిన్నతనం నుంచి ఒక కమ్యూనిస్టుగా, నాస్తికుడిగా, హేతువాదిగా ధ్యానాన్ని అవహేళన చేశాను, అపహాస్యం చేశాను. పత్రిజీని కూడా ఎంతగానో వ్యతిరేకించాను. పత్రిజీ చెప్పిన మాటలు చాలా అభూత కల్పనని చెప్పి చాలా మొండిగా వాదించేవాడిని. అందులో ముఖ్యంగా సంకల్ప శక్తి. ధ్యానం ద్వారా సంకల్పాలు నెరవేరుతాయి అంటే ఇంతకన్నా అజ్ఞానం ఉందా, ఇంతకన్నా అమాయకత్వం ఉందా? ఏమిటి పిచ్చి మాటలు? కళ్ళు మూసుకొని ధ్యానాలు చేసి సంకల్పాలు కళ్ళు మూసుకొని సంకల్పాలు పెట్టాలి. సంకల్పాలు పెడితే నెరవేరుతాయా?
ఇదే నిజమైతే మరి అందరూ కూర్చొని నేను అదాని కావాలి, అంబానీ కావాలి, మరి బిర్లా కావాలని చెప్పి సంకల్పం పెడితే నెరవేరుతాయా? ఇంతకన్నా పిచ్చి మాట ఉందని చెప్పి అంతగా వ్యతిరేకించిన నేను, మరి నాకు తిక్కో లెక్కో కానీ ఏదైనా సరే నేను ఏదైనా అందరూ చెప్పింది వింటాను కానీ అందరూ చెప్పింది మాత్రం చేయనండి. నాకు నచ్చిందే చేస్తాను. అలాగే నేను ఏదైనా చెప్పాలి చేయాలంటే స్వయంగా అనుభవపూర్వకంగా ఆచరించి తెలుసుకున్న సత్యమే నిజం అనుకున్నటువంటి స్థితిలో ఉండేవాడిని. 59 సంవత్సరాల వయసు వరకు కూడా నాకు నీళ్ళంటే భయపడి ఈతరాని నేను పత్రిజీ మాటల మీద విశ్వాసం. పత్రిజీ ఒక మాట చెప్పాడు, ప్రతి మనిషిలోనూ సర్వశక్తులు ఉంటాయి, సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పిన మాటకి ఇది ఎంతవరకు ప్రాక్టికల్ నిజం అని చెప్పి 59 సంవత్సరాల వయసులో మరి నీళ్ళంటే భయపడి ఈతరాని నేను మా పక్కనే కృష్ణానది తీరంలో ఒక క్లబ్ ఉంటే, స్విమ్మింగ్ క్లబ్, మిత్రుడి యొక్క సహాయంతో అందులో చేరి 3 మాసాలు తీవ్రమైన సాధన చేసిన తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్స్తో పాటు 1.5 కిలోమీటర్ ఐలాండ్ ఈదుకుంటూ వెళ్ళి ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొందాను. అది సంకల్పం అంటే అప్పుడు పత్రి చెప్పిన మాట సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అని దానికి యథార్థం ఇదే కదా అనుకున్నాం. అలాగే ప్రతి మనిషిలోనూ సర్వశక్తులు ఉంటాయి, ధ్యానం ద్వారా ఆ శక్తులు మరీ ద్విగుణీకృతం చేసి ఏదైనా సాధించవచ్చు అన్న మాట కూడా మరి ఇది కూడా నిజమైన ఉద్దేశంతో మాకు ఒక సంకల్పాన్ని క్రియేట్ చేశాను ఒకరోజు. ఏమిటంటే ప్రతి సంవత్సరం జనవరి 26 రిపబ్లిక్ డేకి ఈత పోటీలు పెడతారు మాకు. అప్పుడు నా వయసు 60 సంవత్సరాలు. నేను ఒక సంకల్పాన్ని క్రియేట్ చేశాను ఒక ధ్యానం క్లాసులో. ఇదే కనుక నిజమైతే రాబోయే అంటే 2015 సంవత్సరం అక్టోబర్ 24వ తారీఖున సంకల్పం చెప్పానండి. జనవరి 16 జనవరి 26 రిపబ్లిక్ డేలో మా క్లబ్ తరపున ఒక స్విమ్మింగ్ కాంపిటీషన్ పెడతారు. కృష్ణానది ఆ చివరికి 2 కిలోమీటర్ ఐలాండ్ని ఈదుకుంటూ రావాలి. అప్పుడు నేను పెట్టిన సంకల్పం ఏంటంటే ధ్యానంలో నిజంగా ఇది సంకల్పాన్ని నెరవేరుతాయి అనుకుంటే రాబోయే 26 జనవరికి అందులో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని కలెక్టర్ గారు సన్మానం పొందాలని చెప్పిన ఒక సంకల్పాన్ని క్రియేట్ చేసి అనుకున్న విధంగా సాధన చేసి 2016 సంవత్సరం జనవరి 26ని 250 మంది పాల్గొన్నటువంటి ఆ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని కలెక్టర్ గారు సన్మానం పొంది ధ్యానం సంకల్ప శక్తిదాయన సత్యాన్ని అద్భుతంగా మరి అనుభవపూర్వంగా తెలుసుకొని చూసుకోవటం. అదేవిధంగా మరి స్టేట్ లెవెల్లో 3 గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడలు, ఇంటర్నేషనల్ లెవెల్ దుబాయ్లో 72 సంవత్సరాల వయసులో దుబాయ్లో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంటే అందులో కూడా 4 మెడల్ సాధించి ధ్యానం సంకల్ప శక్తిదాయని చెప్పి ప్రత్యక్షంగా మరి అనుభవపూర్వంగా తెలుసుకున్న సత్యం అండి. ఇదే పత్రి చెప్పినటువంటి 100% ఉన్నట్టు సత్యం అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకే సార్, రామరెడ్డి గారు సార్ గేటి క్లాప్స్ కొడదాము. ఈరోజు సంకల్ప శక్తి గురించి డిఫరెంట్ యాంగిల్స్ లో వీరి ముగ్గురు దగ్గర జ్ఞానం తీసుకొని అన్ని యాంగిల్స్ లో నాలెడ్జ్ తీసుకున్న తర్వాత మీ నుంచి కూడా క్వశ్చన్స్ తీసుకుందాము. రెడీగా ఉండండి. సరే అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మన లైఫ్లో సంకల్పం అనేది ఉండాలా ఉండకూడదా అని. మనం ఇంకో క్వశ్చన్ వేసుకోవాలి దానికి. ఆ సంకల్పం ఎలా పుడుతుంది? నీ లోపల నుంచి పుడుతుందా, బయట పరిస్థితుల నుంచి పుడుతుందా అని. అది అర్థమవుతుందా? అప్పుడు కనుక అది ఒక క్లారిటీ వచ్చిందనుకో. ఎందుకంటే ఈ సందర్భంలో ఈ సంకల్పం పుట్టింది పరిస్థితుల వల్ల, పక్క వ్యక్తిని చూసి పుట్టింది అనుకో. రెండో సందర్భంలో ఇంకొక వ్యక్తి చూసి పుడుతుంది. అప్పుడు నువ్వు ఆ సంకల్పం వలలోకి వెళ్ళిపోతావు. అప్పుడు నీ నుంచి నువ్వు బయట పడగలవా? ఆ వలలోకి వెళ్ళిన తర్వాత నీ నుంచి కనుక పుట్టినట్లయితే అది కూడా నీ కోసం అయ్యి ఉండకూడదు, నీ వ్యక్తిగతంగా అయ్యి ఉండకూడదు. ఫ్రమ్ యూనివర్సల్గా అయ్యి ఉన్నట్లయితే అది ఆటోమేటిక్గా జరుగుద్ది. అలా పెట్టుకోవచ్చు సంకల్పం. థ్యాంక్ యూ. ఓకే, వండర్ఫుల్ అండి. కరెక్ట్ చెప్పాడు. చపలు కొడదాం. సరి అయిన కల్పము. సంకల్పం అంటే సరి అయింది, సరికానిది ఉంది, సరి అయింది ఉంది. అందుకే సిద్ధార్థ గౌతముడు అష్టాంగ మార్గంలో సరి అయిన ధ్యానము, సరి అయిన జీవన విధానము, సరి అయిన సంకల్పం అన్నీ సరి అయిన చెప్పాడు. ఆ సరి అయింది ఏందో తెలుసుకోవాలి. సరి అయిన కల్పం చేయడమే సృష్టికర్తగా మారడం. సమన్వయం, అంటే సమన్వయం కూడా వస్తుంది. శరీరానికి మనసుకు మధ్యన సమన్వయం వచ్చినప్పుడే ఆ సరి అయిన కల్పం జరుగుతుంది. అది ధ్యానం ఎంతగా ఉంటే
నీ కల్పం అంత గొప్పగా ఉంటుంది. మనసు ఎంత గొప్పదంటే, మనసు చాలామందికి తెలియదు. మనసు చాలా చిన్న చూపు చూస్తారు. శరీరాన్ని, మనసు కథ అంతా ఆ రెండు చుట్టే ఉంది. సృష్టి మొత్తం శరీరం మనసు కథనే. బ్రహ్మ సృష్టికర్త అంటే ఆ రెండు కలిస్తేనే బ్రహ్మ. ఒక స్త్రీ పురుషులు కలవడం అంటే రెండు మనసులు కలవడం. రెండు శరీరాలతో పాటు రెండు మనసులు కూడా కలిసినప్పుడే అది సరి అయిన సృష్టి జరుగుతుంది. అందుకే బ్రహ్మ విహారాలలో ఇంతకుముందు మిత్రుల సంకల్పాలు ఉండాలి. దేనికి ఉండాలి? నీ ఉద్యోగం కోసం ఉండాలా? ఇంట్లో కష్టాలు పోవడానికి ఉండాలా? పేరు చెప్ప ఒక ఆవిడ ధ్యానంలో కూర్చోబెట్టి అమెరికా మొత్తం ధ్యానం అయిపోవాలా, ఆస్ట్రేలియా అంతా ధ్యానం అయిపోవాలా, ప్రపంచం అంతా ధ్యానం అయిపోవాలా అని సంకల్పాలు పెట్టిస్తాం. అంతకంటే సేపు జరుగుద్దా అది? నువ్వు దైవత్వం పొందితే నువ్వు అనుకున్న పని క్షణాలు జరుగుతుంది. అక్కడ వస్తుంది అది. ఇక్కడ కూర్చొని చెప్తారు అది. ఆ మనసే అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అహం బ్రహ్మాస్మి. అహంలో కారం ఉన్నప్పుడు మానవుడు ఉంటాడు. అహంలో కారం కరిగితే దైవంగా మారుతాడు. అహం బ్రహ్మాస్మ అని చెప్పేదే మనసు. అది కదా కల్పము. నువ్వు ఆలోచన వచ్చిన క్షణంలో నీ పని జరిగేది ఒక స్థితి ఉంది. కాయం కామధేనువు కాలేదు, మనసు కల్పవృక్షము కాలేదు. అందుకే కోరికలు వెంట గుళ్ళో పోయి కోరుకునే వాడికి, ధ్యానంలో కూర్చొని కోరుకునే వాడికి తేడా ఏముంది? ఇంత పేపర్ మీద రాసుకొని నా దగ్గరికి వస్తారు, అంతా వింటారు. చెప్పిన తర్వాత ఏం సంకల్పం పెట్టుకోవాలి? చెంప పగులుద్ది అని చెప్తారు. దేనికి? చక్కగా ధ్యానం చేయి. ఎందుకు జరగది? ధ్యానం చేతగాక గింతంత ధ్యానం చేసి ఇంత పెద్ద సంకల్పం జరుగుద్దా అది? ఎందుకో తెలియదు నాకు. చాలామంది చెప్పారు నాకు, వ్యాపారంలో సమస్యలు, అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆన్లైన్ నాకు చెప్తుంది. 2 రోజులు చూశాను, ఇది రాంగ్ అని చెప్పి ఇంటి వరకు కొట్టి. అప్పుడు పతి గారు గొప్ప విషయం చెప్పాడు. ఒక్కసారి ఆయన సంకల్ప శక్తి అనే కాన్సెప్ట్ పతి గారు చెప్పింది నేను ఒక 100 సార్లు ఉంటా. స్టార్టింగ్ అంత ఒత్తిడిలో ఉన్నప్పుడు నాకు రిలాక్స్ ఇచ్చింది అది. కానీ ఆ చెప్పిన వ్యక్తి ఏ స్థితిలో చెప్పాడు, మనం ఏ స్థితిలో దాన్ని కోరుకుంటున్నాం. అందుకే కోరి సాధించక రాదు, కోరక వచ్చింది కాదన రాదు, వస్తుంటే వస్తుందని సంబరరాదు, పోతుంటే పోతుందని వేడవరాదు. సదానంద యోగి గారు చెప్పిన గొప్ప సూత్రం అది. కోరితే గింత, కోరకుంటే అన్లిమిట్. అంతర్ప్రపంచాన్ని గురించి నేను తెలుసుకున్నవాడిగా చెప్తున్నా. దయచేసి బుడ్డి కోరికలు ఏ మిరాకిలా అనుకున్న జరగడం మిరాకిల్ ఎవరు చెప్పారు? అది నీ సహజ లక్షణం, నీ సహజ స్థితి. అది నువ్వు దైవత్వంలోకి వస్తే కానిదేముంటుంది, అసాధ్యం అంటూ ఏముంటుంది? అనుకున్న పనులు జరిగితే పెద్ద మిరాకిల్ అది. కాయం కామధేనుగా మార్చిన తర్వాత అప్పుడు మాట్లాడండి. నువ్వు ఏమనుకుంటే శరీరానికి సంబంధించిన అది క్షణంలో జరుగుతుంది. మనసులో కల్పవృక్షం ఉంది కదా, ఎవరిలో లేదు, అందరిలో మనసు ఉంది. దైవత్వం పొందాము. అందుకే మొదటి అవతారం దత్తాత్రేయ అవతారంలో మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు వెనకాల ఒక ఆవు ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది. చెట్టు మనసు కథ, కల్పవృక్షం కథ, శరీరం కామధేనువు కథ. నీ గుణాలు దైవత్వంలోకి వస్తే ఎవరైనా పొందుతారు. అది నోరిపి చెప్పాలా? పోనీ ఎవరి దగ్గర లేదు. ఫస్ట్ ఇది ఆపేస్తే, నిన్ను నువ్వు వెరుగక నెంచిన మనమున సంకల్పములను మానవలెరా అని చెప్పాడు కదా యోగి వేమన. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ చేయవలసింది సంకల్పాలు మాను. వినయంబున గురువు వద్ద చేర్చి వినురవేమాన్. అనుమాన రహితముగా మరి అన్నాడు. ఇంకో పదం మర్చిపోయాను. నిన్ను వెరుగక నెంచిన మనమున సంకల్పములను మానవలరా హనుమాన రహితముగా మరి వినయంబున గురువు వద్ద చేర్చి వినురవేమా అన్నాడు యోగి. అదొక్కటి అర్థమైపోతే నోరు జాగ్రత్తలో ఉంటుంది, ఆలోచన సక్కగా. గట్టి క్లాప్స్ కొడదాం. అర్థమైందా?
థ్యాంక్ యూ. అంటే ధ్యానంలో సంకల్పాలు వద్దంటారు. పెట్టుకోకూడదు. గుళ్ళో పెట్టడానికి మీకు తేడా ఏముంది? ఓకే ఫ్రెండ్స్, మరి పత్రి సార్ ఆధ్యాత్మిక 4 చెప్పాడు విభాగాలు కదా, లోక కళ్యాణం కోసం అది 3 స్టేజ్లలో ఉంటుంది. ఫస్ట్ నువ్వు అనుకున్నది జరుగుతుంది, ఏదనుకుంటే జరిగిపోతుంది. తర్వాత నువ్వు అనుకున్నది జరగదు, నీకు ఏం జరిగితే బాగుంటుందో అది జరుగుతుంది. 3వ స్టేజ్లో నేచర్కి ఏం బాగుండాలో అది మాత్రమే జరుగుతుంది. నీకోసము జరగది, నీకు మంచి జరిగేది లేదు. అక్కడ లోక కళ్యాణం కోసం మాత్రమే జరుగుతుంది. అందులో నువ్వు ఒకటి ఉంటావు. వండర్ఫుల్. 3వ స్టేజ్. సార్ కోసం గట్టి క్లాప్స్ కొడదాం. పత్రి సార్ 4 విభాగాలు చెప్పారు ఆధ్యాత్మికతలో. ధ్యానం, దివ్య జ్ఞాన ప్రకాశం, ఎరుక, సంకల్ప శక్తి. ఏంటండి? ధ్యానం, దివ్య జ్ఞాన ప్రకాశం, ఎరుక, సంకల్ప శక్తి. ధ్యానం పరిపూర్ణంగా స్థితమైన తర్వాత దివ్య జ్ఞాన ప్రకాశం, పరిపూర్ణ జ్ఞానం పెంపొందడం, ఎరుక పెరుగుతుంది. నీవు పరిపూర్ణ ఎరుక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు సంకల్పాలు మొదలు పెట్టున్నారు. ఎవరైతే సంకల్ప సిద్ధిని పొందుతారో అతనే అసలైన మాస్టర్ పత్రి సార్ ప్రకారం. కాబట్టి సంకల్ప సిద్ధి పొందాలంటే ఫస్ట్ శుద్ధి పొందాలి. శరీరం, మనసు శుద్ధి తర్వాత ఎవరైతే శుద్ధి పొందుతారో, వినాయకుడికి 2 భార్యలు ఉన్నట్టు కథ తెలుసు కదా. ఒక ఆవిడ పేరు బుద్ధి, ఒక ఆవిడ పేరు సిద్ధి. శుద్ధి పొందితే ఆ 2 వస్తాయి. ఇక సిద్ధిని పొంది ఏముంటుంది? మన జీవితంలో ఆధ్యాత్మిక విధానంలో ఉన్నాం కాబట్టి మనం జీవితంలో సంకల్పాలను ఎలా ఉండాలి, సంకల్పాలను ఎలా చేయాలి? ఓకే ఫ్రెండ్స్, సంకల్పాలు నెరవేరాలని అందరూ కోరుకుంటారు. కానీ ఆ సంకల్పాలు ఎలా ఉండాలంటే మన శక్తి, అంటే మన మీద మనకున్న పరిపూర్ణ విశ్వాసం. ఇప్పుడు నేను గాలిలో 1 మైల్ దూరం పైకి ఎగరాలి అని సంకల్పం పెడితే సాధ్యమా? ముందు ఒక సంకల్పాన్ని క్రియేట్ చేసుకోవాలంటే పరిపూర్ణమైనటువంటి ఒక నమ్మక విశ్వాసాలు ఉండాలి. ఇప్పుడు నా ముందు ఒక రాయి ఉంది, పెద్ద రాయి ఉంది, 80 కిలోల రాయి. అది పైకి ఎత్తాలని సంకల్పాన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు, వయమ్మో నేనేమో 60 కేజీలు, అదేమో 80 కేజీలు రాయి, నాకెక్కడ లేసుద్ది అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే ఆ సంకల్పం నెరవేరదు. సో ఎలా ఉండాలి? ఎస్, ఐ డూ ఇట్, నేను తప్పనిసరిగా ఆ రాయిని ఎత్తగలదును అనేటువంటి పరిపూర్ణటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. అంత మాత్రాన సంకల్పం నెరవేరదు. రాయి ఎత్తాలని కోరిక పుట్టినా మరి రాయి ఎత్తితే లెగుస్తుంది అన్నటువంటి ఒక ఆలోచన, ఒక విశ్వాసం కలిగిన ఇక్కడే కూర్చొని రాయి లెగుంటే లెగుస్తుందా? ప్రయత్నం చేయాలి కదా. అక్కడికి వెళ్ళి 1, 2, 3, 4 సార్లు ప్రయత్నం చేస్తే అప్పుడు తప్పనిసరిగా ఆ రాయి పైకి లెగుస్తుంది. సో ఇప్పుడు నా చేతిలో ఒక రాయి ఉంది అంటే, 80 కేజీల రాయి నా చేతిలో ఉందంటే దానికి ముందు 3 కారణాలు ఉంటాయి. ఆ రాయి ఎత్తాలనే ఒక డిజైర్, ఒక కోరిక కలగాలి. ఎత్తితే లెగుసుద్దు అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కలగాలి. ఆ 2 ఉంటే కాదు, ప్రయత్నం చేస్తేనే కానీ ఆ రాయి లెగిసింది అనేటువంటి ఒక 3 కాంబినేషన్. ఈ 3 ఏ ఒకటి కోల్పోయినా రాయి నా చేతిలో ఉండదండి. ఇదే సంకల్పానికి అద్భుతమైనటువంటి రహస్యం కూడా. ఓకే, థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు మన జీవితం గురించి ఆల్రెడీ తీసేసిన సినిమా ఇది, ప్రోగ్రామింగ్. ఇందాక రాము గారు చెప్పారు కదా, ఇది మార్చుకోండి అని చెప్తున్నారు. దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ మీకు కర్మ ఉంటుంది. మీ కర్మ ప్రకారం ఈ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా, ఆ వలలో మీరు పడుతున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మీరు వెళ్తారు. కానీ ఇక్కడ ఈ భూమి మీద ఒక 3 ఉంటాయి. మన ఎంబ్లంలో కూడా ఉంటుంది. 1 నాలెడ్జు, 2 విజ్డము, 3 ఎనర్జీ. చూసి గమనించారా లేదా? ఈ 3 శక్తుల కలయికే ఇక్కడ మేనిఫెస్టేషన్ అవుతుంది. ఈ 3 శక్తుల యొక్క కలయికే ఇక్కడ మేనిఫెస్టేషన్ అవుతుంది. మరి అప్పుడు ఆ 3 మన దగ్గర సరిగ్గా ఉన్నాయా, నువ్వు పెట్టుకున్న దానికి అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్లో వెళ్దాం అనుకున్నాను అమెరికా. మరి దానికి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్ నా దగ్గర ఉందా లేదా? మళ్ళీ వెళ్ళి ఏం చేయాలి? నేను అక్కడికి వెళ్ళి నేను ఏం చేయాలి? అక్కడ నాకు ఫ్రెండ్స్ ఉన్నారా, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నానా, ఏదైనా జాబ్ పర్పస్లో వెళ్తున్నానా అనేది మ్యాచ్ అవ్వాలా లేదా? ఊరికని వెళ్ళి రావడమా? అదే మనం ఏం చేస్తామంటే, నేను ఇందాక చెప్పాను కదా, బయట మన కళ్ళతో కళ్ళు చూసిన చోటకల్లా మనసు వెళ్ళకూడదంట. అసలు మెయిన్ మూలం అదే. ఈ కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళిపోతుంది. మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి పోతున్నాడు. అసలు అలా వెళ్ళకూడదు. ధ్యానం ఇందాక సార్ చెప్పినట్టుగా నువ్వు ధ్యానాన్ని హెచ్చించినట్లయితే దీని తాలూకు మూలం తెలిసిపోతుంది.
మూలం తెలిసిపోయినప్పుడు నీకు ఏది కావాలో నీకు ఆటోమేటిక్గా సంకల్పం ఏం అవసరం లేదు. నువ్వు జస్ట్ థాట్ పెడతావు, అది సహజంగానే జరిగిపోతుంది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, చువాంగ్సో చెప్తాడు, నీ జీవితంలో సంకల్పం పెట్టుకుని నువ్వు తెచ్చుకున్న దానికంటే కూడా సహజంగా జరిగింది మాత్రమే నీకు చాలా హాయినిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, చాలా హాయినిస్తుంది. ఆ చువాంగ్సో చైనా వాళ్ళకి అర్థం కాలేదు, మనమన్నా అర్థం చేసుకుందాం. ఆ సంకల్పము ఇప్పుడు నేను వచ్చిన కొత్తలో ఓషో అవేర్నెస్ అనే బుక్ చదివాను. ఇందాక ఎరుక అన్నారు కదా, ఇప్పుడు యూత్ అందరూ కూడా సహజంగా ఒక అబ్బాయి అమ్మాయి వెంట పడతాడా లేదా, ఒక వయసు వచ్చిన తర్వాత ఒక అమ్మాయి అబ్బాయి వెంట పడుతుందా లేదా, అది సహజమే కదా. అందులో నాకు నచ్చిన ఇష్యూ ఏంటి తెలుసా, చాలామంది నేను ప్రేమలో పడ్డాను అంటాడు. ఏమంటాడు? అయిపోయిందిరా అంటాడు, నీ సినిమా అయిపోయింది, కథ అయిపోయింది, నీ పడితే మళ్ళీ లెగుస్తావా. కానీ ఆయన చాలా అద్భుతమైన విషయం చెప్పాడు, నువ్వు ప్రేమించు అన్నాడు, పడద్దు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ప్రేమించు, నువ్వు పడ్డమేంటి స్వామి, పడితే ఇంక ఇలాంటి మహాస్వాములు కూడా బయటకు నిన్ను తీసుకురాలేరు. అట్లా అమ్మాయి కూడా ప్రేమించాలి, అట్లాగే ఈ సంకల్పం కూడా నీకు తెలియాలి. నువ్వు దాని ఇదిలో నువ్వు వెళ్ళొద్దు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను, అవేర్నెస్ అంటే అదే దాకా శివగారు చెప్పినట్టుగా. అంటే ఈ ధ్యానం చేసి ఈ దివ్యజ్ఞాన ప్రకాశం అంటే తాడే, తర్వాత ఆ తాడే కూడా రకరకాల ఎక్స్పీరియన్స్లతో నువ్వు వెళ్ళిపోతావు. కానీ ఎరుక ఎందుకు ఉండాలి, ఎరుక పెట్టి చేసుకోవాలి. ఏదైనా సరే నీ యొక్క కథ ఏంటో నీకు తెలియాలి. నీకు తెలియాలంటే సార్ చెప్పినట్టుగా మళ్ళీ ఇది ఆవు కథే, మళ్ళీ ధ్యానంలో హెచ్చించడమే, లేదంటే ఇంత పెద్ద పెద్ద లిస్టులు సార్ దగ్గర చాలామంది వచ్చేవారు. అట్లాగే ఇది ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క యూనివర్సల్లో మీరు వదిలిన థాట్ ఏదైతే మీరు వదిలే సంకల్పం మీరు చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ దాన్ని రిసీవ్ చేసుకుని ఇంకొకటి దానికి అప్లై అయిపోతున్నాడు, ఇంకొకటి దాని మేనిఫెస్టేషన్ అవుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కార్ వేసుకుని వెళ్తారు, యాక్సిడెంట్ అవుద్దేమో, మీరు ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో వెళ్తారు, యాక్సిడెంట్ అవుద్దేమో అని ఒక భయం మీరు రిలీజ్ చేశారు ఒకటి. కానీ మీ ఫ్రీక్వెన్సీకి అది అవ్వదు, ఆల్రెడీ దాని ఫ్రీక్వెన్సీ సంబంధించిన రిసీవ్ చేసుకుని ఆడు యాక్సిడెంట్ చేసుకుంటాడు. అది కూడా జరుగుతుంది యాంటీనాస్. ఎందుకంటే ఈ శాటిలైట్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకుని ఈ టీవీ ఛానల్స్ ఎలాగైతే ఇక్కడ ప్రసారం అవుతున్నాయో, మీరు వదిలే థాట్ పొల్యూషన్స్ కూడా ఇక్కడ మీరు చేసే దానికంటే చాలా భయంకరంగా ఉన్నాయి. అందులోంచి పుట్టుకొచ్చినాయి ఈ సంకల్పాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎరుగుతూ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సహజంగా జరగాలి, అది వాస్తవం. అసహజ పద్ధతుల్లో అసలు సృష్టి లేదు. పత్తి గారు బాడీ వెయిట్ చేసే ముందు గౌతమ్కు నేను వెళ్ళినప్పుడు ఆయన కుంటుకుంటూ నడుస్తున్నాడు. ఏమైంది సార్ అని అడిగాను. స్కూటర్ స్కిడ్ అయి పడ్డాను దామోదర్, నడపనీకి పోతే అన్నాడు. జనరల్గా మేము వెంబడి ఉంటాం కాబట్టి ఎప్పుడు ఆయనకి ఏదైనా సెల్లింగ్ వచ్చినా దెబ్బ తాకినా కొంచెం కాపడం అది పెట్టి ఏదో జెండు బాంబు లాంటిది అలా ఒక క్రీమ్ పెట్టేవాళ్ళం. ఆ రోజు నేను ఏదో పెట్టనీకి చేయనీకి పోతే దామోదర్ ముట్టుకోకు అన్నాడు. ఏం సార్, అది వదిలేదాన్ని అన్నాడు. నాకు ఇంటికి పోయినాక వెలిగింది పోరా, కరెక్ట్ అని చెప్పింది. అప్పుడు అది కరెక్ట్, ఇప్పుడు ఇది కరెక్ట్. దెబ్బ తాకింది, నొప్పి వచ్చిందంటే దాని అనుభవం కోసం నువ్వు తెచ్చుకున్నావు కదా, దాన్ని ఎట్లా పోవాలని కోరుకుంటున్నావు? అప్పుల బాధల నుంచి నువ్వు అనుభవ పాఠం నేర్చుకొని డబ్బుల యొక్క విలువ తెలుసుకొని తెచ్చుకొని దాని నుంచి బయటపడాలని ఎలా అనుకుంటావు నువ్వు? పిల్లలతో రోజు కొట్లాటలు, భార్యాభర్తల మీద కొట్లాట అయ్యి ఒకరికొకరు అనుభవాలు పెంచుకోవడం కోసం, బంధ రాహిత్యం కోసం తెచ్చుకొని దాని నుంచి బయటపడాలని నువ్వెట్లా కోరుకుంటావు? వాడు నీ కొడుకు ఏమో వాడు వచ్చాడు, పెద్ద ఇంజనీరింగ్ కాదు వాడు చదవలసింది, వాడు ఏదో టెక్నికల్గా కానీ సంగీతంలో దేని వైపు ఉంటాడు, వాడు డాక్టర్ కావాలని నువ్వెట్లా కోరుకుంటావు? దానికి ఒక సంకల్పము. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నైనా చెప్పు. సరి అయిన కల్పం గుర్తుపెట్టుకో. సరి అయిన కల్పం ఎప్పుడు జరుగుతుంది, సరికాని కల్పం ఎప్పుడు నెరవేరుతుంది. ఎవరు ఎంత సాధన చేస్తారో వాడి కల్పం సరి అయిన కల్పం ఏంటో తెలుస్తుంది. ఇంత ధ్యానం చేసి ఇంత కోరుకుంటే జరుగుతుందా? అది పిండి ఎంత ఉంటే రొట్టె ఎంత అవుతుంది. అర్థమైందా? పిండి వేస్తే రొట్టె పెరుగుతుంది. ఏం చేయాలి మనం? ధ్యానాన్ని పెంచాలి. ధ్యానం పెంచాలి. ఏం చేయాలంటే దానికి కూడా ఒక ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అందరూ అనుకుంటారు ధ్యానం ఏముంది, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. రాంగ్ అది. ధ్యానం అంటేనే దైవం. ధ్యానం వెంట పడడం అంటేనే దైవం వెంట పడడం. దైవం దగ్గర పోవాలంటే ఎంత పోతాం మనము? గుడికి పోతే ఎడేమోకం వేసుకొని పోతామా? పాత బట్టలు వేసుకో, చిప్పి బట్టలు వేసుకో, ఫ్రెష్గా ఎట్లా పోతాం? మరి నీ శరీరము నీ మనసు అట్లా ఉండొద్దా? ధ్యానానికి ఉంచుకోవాలి కదా. సరి అయిన ఆహారము,
సరి అయిన రెండు సరి చేసుకుంటే ధ్యానం ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది, నీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఏదనుకుంటే జరుగుద్ది. నీకు అప్పుడు నీకు తెలిసిపోద్ది. నన్ను 100 మంది చెప్పొచ్చు కాక నీకు బాధల్ని బయటకు పోతావు పెట్టుకో అని చెప్పిన మహానుభావులు ఉన్నారు. నాకు 2వ రోజే నాకు అర్థమైంది ఇది రాంగ్ అని. కాబట్టి కొంచెం చెప్పాడు కదా ఎరుక, దాని పట్ల కొంచెం స్పృహ ఉంటే ప్రతిదీ అర్థమవుతుంది. సరైన కల్పం వైపు రండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, సరైన కల్పం అంటే ఇన్ సెన్స్ మన అవేర్నెస్ అనేది పెరగాలి, అంతేనా కదా? ఇందాక జో డిస్పెన్జా వీడియో చూసారా? ఎలా ఉంది? యాక్సిడెంట్ అయింది. ఇంకింతే సంగతులు అనుకున్నాడా లేదా? అనుకోలేదు కదా. ఎందుకు కొత్త క్రియేషన్ చేయగలిగాడు? మనకు ఒక 10 years బ్యాక్ వరకు పత్రి సార్ సంకల్పాల గురించి చెప్పలేదు. సేత్, రామ్తా, జో డిస్పెన్జా, లూయిస్ ఎల్హే బుక్స్ బయటికి తీసిన తర్వాత అప్పుడు మొదలు పెట్టారు. ఓల్డ్ ఎనర్జీ తర్వాత ఇప్పుడు న్యూ ఎనర్జీ వచ్చింది. మీరు సాధన పెంచిన తర్వాత, సాధన స్థితపడిన తర్వాత, ఎనర్జీ లెవెల్స్ నాలెడ్జ్ పెరిగిన తర్వాత ఏంటండి, నాలెడ్జ్ పెరిగిన తర్వాత అప్పటి వరకు అంతా ఓల్డ్ ఎనర్జీ నాలెడ్జ్ ఉండదు. న్యూ ఎనర్జీ నాలెడ్జ్ వచ్చిన తర్వాత సంకల్పాలు చేయండి అని చెప్పారు. అంతేనా కదా? అంతేనా కదా? ఆయన ఏం చేశాడు? ఆ థాట్ ని నేను 6 months నడుస్తాను. అంతేనా కదా? కాబట్టి మరి పత్రి సార్ ఆయనకు తగ్గింది అంటే ఇక్కడ ఒకటి కర్మ సిద్ధాంతం గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, నాకు యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ కర్మ తీరిపోయి ఒక 15 రోజుల్లో బయటపడేది ఉంది అనుకో, నాకు ఆ పాఠం అయిపోయింది, నేను 15 రోజుల్లో రికవర్ అయిపోతా. అదే యాక్సిడెంట్ ఇంకొకటికి జరుగుతుంది, ఆడు ఏళ్ళు పడుతుంది ఆడికి. మరి వీడెందుకు రాలే, ఆడికి ఎందుకు జరిగింది అంటే దాని వెనకాల అసలైన మూలం కూడా ఇంకొకటి ఉంది. వాడు ఎంచుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. వాడు ఎన్ని రోజులు ఉండాలా, ఏ అనుభవం ఎన్ని రోజులు ఉండాలని కూడా ఎంచుకుంటాడు. దాన్ని బట్టి ఆ రిమూవ్నెస్ జరుగుతుంది. అంతే తప్ప ఆయన జరిగింది నాకు జరగాలని రూల్ ఏం లేదు. ఒక చిన్న క్లారిటీ. ఇప్పుడు మనకు కత్తి ఉంది, ఏంటండి? దొంగ ఒకలాగా వాడతాడు, డాక్టర్ ఒకలాగా వాడతాడు. డాక్టర్ ఎందుకు వాడతాడు? ఫిజికల్ ఎనాటమీ మొత్తం తెలుసు వాడికి, వీడికి పొడవడం మాత్రమే తెలుసు. కనిపించే ప్రపంచం నీటి బిందువు అంత అయితే, కనిపించే నీటి బిందువు అంత ప్రపంచానికి మూలమైన అంత ప్రపంచం మహాసముద్రం అంతా. ఈ కనిపించే దేహం నీటి బిందువు అంత అయితే, దీని మూలమైన అంత ప్రపంచం మహాసముద్రం అంతా. ఆ మహాసముద్రం అంతా ఆ అంత ప్రపంచం యొక్క ఎనాటమీ గురించి జో డిస్పెన్జా తెలుసుకున్నాడు. ఏంటండి? ఆత్మ యొక్క పొడిగింపే బుద్ధి, బుద్ధి యొక్క పొడిగింపే మనస్సు, ఆత్మ యొక్క పొడిగింపే బుద్ధి, మనస్సు, శరీరం. ఆలోచన యొక్క ప్రతిబింబమే ఈ శరీరం. నీ ఆలోచన ఎలా ఫామ్ చేస్తే ఈ బాడీ అలాగా ఫామ్ అవుతుంది. ఆ అవేర్నెస్ అదనుకుంది. అంతేనా కదా? కాబట్టి ఆయనకు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. కాబట్టి ఈ నాలెడ్జ్ యొక్క అవేర్నెస్ ఎంతగా పెరుగుతూ ఉంటుందో, ఆ నాలెడ్జ్ యొక్క అవేర్నెస్ పెరిగిన వాళ్ళు ఆలోచనలు ఎలా పెట్టాలో, సంకల్పాలు ఎలా పెట్టాలో తెలుసు. అంతేనా కదా? ఓకే ఫ్రెండ్స్, మరి లైఫ్లో సంకల్పాలు అనేవి, సంకల్ప సిద్ధి అనేది ఉంది. అంతేనా కదా? లైఫ్లో సంకల్పాలు ఎలా పెట్టుకోవాలి, అది ఎలా సిద్ధింపు చేసుకోవాలి సార్? నా జీవితంలో జరిగినటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తానండి. ధ్యానం ద్వారా సంకల్పాన్ని నెరవేర్చుకోని చెప్పి పత్రిక చెప్తుంటే నేను నమ్మలా. ఇందాక చెప్పినట్టు మరి మాకు ఆక్వా డెవిల్స్ క్లబ్ తరపున స్విమ్మింగ్ కాంపిటీషన్ పెడుతుంటే నేను సంకల్పాన్ని క్రియేట్ చేశా. వచ్చే జనవరి 26 అందులో నేను ఫస్ట్ ప్రైజ్ సాధించాలని సంకల్పాన్ని క్రియేట్ చేస్తున్నా. రోజు ప్రాక్టీస్ చేస్తున్నా. మాకు 15-20 మంది ఉంటారు మా క్లబ్ తరపుని. వాళ్ళందరితో ప్రాక్టీస్ చేసినప్పుడు నేనే ముందు వెళ్తున్నా. ఇక నా మీద నాకు ఒక విశ్వాసం కలిగింది. రేపు అదే ప్రాక్టికల్గా జరుగుతాయి అనుకున్నప్పుడు ఒకరోజు ముందు ఇంకొక సురేష్ అనే ఒక అతను వచ్చాడు. అతని గురించి చెప్పారు, బాబు నువ్వేదో కళ్ళగా అంటున్నావు కానీ నీ సంకల్పాలు అయిపోయినాయి, నీకు మొగుడు కూడా వచ్చాడు, దాదాపు 15 సంవత్సరాల నుంచి ఎన్నో అవార్డులు రివార్డులు పొందాడని చెప్పి ఆయన గురించి పెద్ద గొప్పగా చెప్పారు. సరే ఆయన దగ్గరికి వెళితే ఆయన ఇంత బాగా లిస్ట్ చెప్పాడు. నాకు అక్కడ అవార్డులు, ఇక్కడ ఫస్ట్ ప్రైజ్లు, ఏదో స్టేట్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో అని చెప్పుకొచ్చాడు. అప్పుడు తర్వాత
ఇక నాలో నవనాడులు కుంగిపోయినాయి, నా సంకల్పాలన్నీ కూడా దిగజారిపోయాయి. ఎందుకంటే ఈయన అవార్డులు రివార్డులు చూసిన తర్వాత ఇక నా మీద నాకు విశ్వాసం కోల్పోయింది. సరే ఏదేమైనా సరే మరుసటి రోజు స్టార్ట్ అయిన తర్వాత విజిల్ వేశారు, ఈదుకుంటూ వెళుతుంటారు. కొంచెం దూరం వెళ్ళాక అసలు వీడు ఎలా కొడుతున్నాడా, అప్పుడు దాకా నేను ఫాస్ట్గా వెళ్ళిపోయాను. నాకు పోటీదారుడు ఎలా కొడుతున్నాడు అని చెప్పి పక్క తిరిగి చూస్తే వాడు ఒక డాల్ఫిన్ లాగా స్పీడ్గా పరిగెత్తుకొస్తున్నాడు. ఆ స్పీడ్ చూసేటప్పుడు నా గుండె గుబేలమంది. వామ్మో నాయనో, వాడు నన్ను దాటేస్తాడని చూడగా నన్ను దాటేశాడు. నవనాడులు కుంగిపోయినాయి, ఇక కాళ్ళు చేతులు ఆటల్లా. అప్పుడు పత్రిజీ మహాశయుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ నాకు తెలిసింది. ఆయన ఏమన్నాడంటే, జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా ఎదుటివాడిని ఓడించాలి అనుకోవటం అవివేకం. ఎదుటివాడిని ఓడించాలంటే నువ్వు వాడితో పోరాటం చేయాలి. పోరాటం అంటే చేయటం మొదలు పెడితే నీలో శక్తి క్రమేణా సన్నగిలుతూ ఉంటుంది. అందుకని ఎదుటివాడిని ఓడించాలని కాదు, నువ్వు గెలవాలని కోరుకో, నీలో ఉన్న శక్తియుక్తులు పెంపొందించుకో, అప్పుడు విజయం నీదే అన్నాడు. వెంటనే తడుక్కుని ఆ మాట నాకు ఒక మెరుపులాగా నా మైండ్లో వచ్చింది. ఇంకంతే, నాకు బ్యాక్ స్ట్రోక్ కూడా అలవాటు. ఎల్లికలుగా పడుకొని కాళ్ళు చేతులు ఆడతానే తప్పితే నేను నదిలో ఉన్నానా, కాంపిటీషన్లో ఉన్నానా, పక్కవాడు ఎలా ఉన్నాడు, ఎదటివాడు ఎలా ఉన్నాడు చూడలేదు. శ్వాసనే గమనిస్తున్నాను. ఎల్లిగా పడుకొని కాళ్ళు చేతులు ఆడుతానే నా గమనం మొత్తం కంప్లీట్గా శ్వాస మీదే పెట్టానండి. తర్వాత ఎంతసేపు ఇదేనో నాకు తెలియదు. అందరూ చప్పట్లు కొట్టి, సార్ రెడ్డి గారు మీరే ఫస్ట్ అని పిలిచిన దాకా నాకు అసలు ఆ గమనమే లేదు. తీరా చూస్తే అప్పుడు ఫస్ట్ ప్రైజ్. అప్పుడు పత్రి చెప్పినటువంటి ఆ మాట అంటే, ఎదుటివాడిని ఎప్పుడు ఓడించాలనుకోండి, మనకి గెలవాలి. మన సంకల్పాలు మనం క్రియేట్ చేసుకొని వాటి మీద ఎంతో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటే ఖచ్చితంగా అది విజయం సాధిస్తామని చెప్పి, ఆ ఎరుక అంటే కాన్సన్ట్రేషన్, ఏ పని చేసినా ఒకే దాని మీద గనక పదే ఒక ఎరుకతో కనుక చేస్తే మనకి ఎంత శక్తి పెరుగుతుందనే దానికి ఇంతకన్నా ప్రత్యక్ష ఉదాహరణ ఇంకోట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. ఓడించాలని కాదు, మనం గెలవాలని. టోటల్ ఎనర్జీ, టోటల్ ఫోకస్ దాని మీద ఉంటే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. చంద్రశేఖర్ గారు, ఇందాక రామిరెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడ సిచ్యువేషన్లో చూసుకుంటే రామిరెడ్డి గారు ఆల్రెడీ ముందు దాంట్లో వస్తున్నారు. కానీ ఏం చేశారు, నీకంటే ఎక్కువగా నిష్ణాతుడైన వాడు వచ్చాయంటే ఆయన మైండ్ మీద కొట్టాడు. మీకు అక్కడ అర్థం చేసుకోండి, ఆయన్ని భయపెట్టాడు ఇంకొక వ్యక్తి వచ్చి, థర్డ్ పార్టీ వచ్చి. కానీ ఈయన నిజం అనుకుని నమ్మారు, మళ్ళీ ఆ కాంపిటీషన్లో కూడా నిజం అనుకుని నమ్మాడు. కానీ ఏం జరిగింది, ఆ జ్ఞానం అనే ఎరుక వచ్చి ఈయన ఫస్ట్ వచ్చేదాకా తప్పట్లు కొడితే కానీ ఆయన ఫస్ట్ వచ్చాయన్న సందర్భం ఆయనకే. అంటే ఇక్కడ జ్ఞానం అనేది ఆ టయానికి పాదరసంలా పనిచేస్తుంది. అట్లాగే మీ జీవితంలో కూడా పెట్టుకోవాలా వద్దా అంటే, ఇక్కడ మన మైండ్ ఆడే గేమ్ ఏదైతే ఉందో, ఆ గేమ్ ఉందో ఆ గేమ్లోకి వెళ్తున్నాం. అంతేగాని ఈజ్ ఏ సోల్ పవర్ ఏదైతే ఉందో, ఇందాక శివగారు చెప్పినట్టుగా ఈ సోల్ నుంచే వచ్చినాయి బుద్ధి, మనసు, శరీరం. కానీ మనము ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, కోరిక ఉంటుంది, అవసరం ఉంటుంది. కోరికలు తీరవంట, అవసరాలు మాత్రం తీరుతాయంట. ఏంటి, కోరికలు తీరవు, కానీ తీరచ్చు. అది కొంచెం లాట్ ఆఫ్ టైం పట్టచ్చు, ఇంకొకరికి తొందరగా తీరచ్చు. అట్లాగే మీకు అర్థం చేసుకోవాల్సింది, ఇందాక సార్ చెప్పినట్టుగా ఏదైనా సరే మూలంలోకి వెళ్ళడం నేర్చుకోవాలి మనం. ఇవన్నీ జరుగుతాయి అంటే, ఈ సంకల్పాలు కానీ ఇంకోటి కానీ, పిల్లవాడికి చాకెట్లు ఇచ్చినట్టుగా ఆ చాకెట్ ఇస్తేనే బడికి వెళ్తాడు ఆ పూటకి. అర్థమవుతుందా? వాళ్ళు సాయంత్రం ఆడపిల్లకి వాళ్ళమ్మని సాయంత్రం వచ్చేసరికి స్నాక్స్ మంచిగా ప్రిపేర్ చేసి పెడతారంటే ఆ స్నాక్స్ మీద మైండ్ ఉంటుంది. ఈ స్కూల్కి వెళ్ళాం కాబట్టి తక్షణగతం వెళ్తుంది. అట్లాగే మీరందరూ పత్రికారు మనం చెప్పింది ఏంటి అంటే, మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీరు ధ్యానం చేసి ఆ సంకల్పాన్ని దాటి వెళ్ళండి, ఆయన ఇంకా ఆనందపడతాడు తప్ప వెళ్ళి మీరు ఆ పిల్లవాడికి చాక్లెట్లు ఇచ్చినట్టుగా కనుక ఆ చాక్లెట్ తీసుకుని మనం ధ్యానం చేసినట్లయితే ఇంకొక చాక్లెట్ అడుగుతాము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే ఆ మూలంలోకి వెళ్ళినట్లయితే, నా జీవితంలో కూడా ఒకటి జరిగింది. ఎగ్జాంపుల్, నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన కొత్త సైకిల్ మాత్రమే ఉండేది. బైక్ కొనుక్కోవాలని చాలా కోరిక. అంటే ఇక్కడ ఒకటి డబ్బు సంపాదించాలి, ఆ బైక్ సంబంధించిన డబ్బు సంపాదించాలి. రెండోది దానికి సంబంధించిన వర్క్ చేయాలా వద్దా, దానికి సంకల్పం చేసాం ఆ రోజుల్లో, అది నెరవేరింది. కానీ తర్వాత ఏమైంది, నేను కారు కొనుక్కోవాలని అంత గట్టి బైక్ చేసినట్టుగా నేను సంకల్పం చేయలేదు. బైక్ చేసినట్టుగా అర్థం చేసుకోండి, ఆ బైక్ ఎంతైతే ఆ థాట్ రిలీజ్ చేశానో అంతగా కారు కొనుక్కోవాలని నేను రిలీజ్ చేయలేదు. అది ఎంత సహజంగా వచ్చిందంటే, అది వస్తుందనే ముందే నన్ను డ్రైవింగ్ నేర్చుకోమని
నాకు ఇన్ట్యూషన్ చెప్పింది, నువ్వు వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకో, 1 yearలో నీ దగ్గర కారు వస్తుందని. అదవుతుందా? ఎలా జరిగింది ఇక్కడ నాకు కారు అవసరం, ఇక్కడ కోరిక కాదు. అప్పుడు బైక్ కోరిక నాకు, అప్పుడున్న స్థితికి. అట్లాగే మన స్థితి ఏంటో తెలుసుకోవాలి ఇక్కడ. దాన్ని బట్టే నీ అవసరాలు తీరిపోవడం. మళ్ళీ ఇది ఎట్లా మిరాకిల్ అంటే, అప్పుడు కారు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఎవరైతే నన్ను నమ్మి డబ్బులు ఇవ్వడన్నారో ఆయనే గ్యారంటీ సంతకం చేశాడు ఆ కారు ఫైనాన్స్కి. అలా ఉంటే, ఎందుకంటే నీ అవసరం కాబట్టి అందరూ కూడా నీకు హెల్ప్ చేసి ఆ కారు షోరూమ్ నుంచి 2017లో తీసుకొచ్చాం. అట్లాగే ఎన్నో కిలోమీటర్లు తిరిగాం. అట్లాగే నీ జీవితంలో కూడా అది అవసరమా కోరికగా ఉందా అని చూసుకుంటే నీకు పెట్టుకోవాలా వద్దా అనేది నీకే తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యానం చక్కగా ఉంటే అన్నీ మారుతాయి. నువ్వు ఎక్కడ పోయినా అదే కథ. ఎందుకంటే ఆ ధ్యానం యొక్క లోతు తెలిసిన వాడికే చెప్తున్నాను. ముఖ్యంగా మనసు మూలం ఆహారం నుంచే పుడుతుంది. జైసాహన్ ఐసా మన్. ఎలాంటి ఆహారం తింటావో అలాంటి ఆలోచనే కలిగి ఉంటావు. అందుకే యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్య యుక్త స్వప్నావబోధస్య యోగో భవ దుఃఖాహరి. భగవద్గీతలో చెప్పాడు కదా. అదొక్కటి అవసోపాన బట్టి దాన్ని ఆచరణ పెడితే మీ కథ అంతా మారుతుంది. అది మార్చుకోకుండా ఏం మార్చినా ఏం ఉపయోగం ఉండేది. అది తాత్కాలిక ఉపశమనం అంటారు. తాత్కాలిక ఉపశమనం కావాలా, శాశ్వత పరిష్కారం కావాలా? మీరు చెప్పండి. చెప్పకూడదాం. నేను బాగా ధ్యాన సాధనలో ఉన్నాను. ఎవరి కలిసే పరిస్థితిలో కూడా లేను. ఎవరిని ఫోన్లు కూడా అన్ని పక్కకు పెట్టాను. చాలా డీప్లో ఉన్నాను. ఆ టైంలో నాకు ఒక నోటీస్ వచ్చింది కోర్టు నుంచి. మా కంపెనీ తరఫున నేను మధ్యాహ్నం పడి ఒక 10 lakhs ఇప్పించాను. బంధువే కేసు వేసిండు. అందుకే చెక్కు నేను ఇచ్చాను. కోర్టుకు పోవాలా. పోయిన రోజున నాకు నరకంలాగా ఉంది. ఏంద్రా ఇది, ఇంత సాధన చేసి ఇంత చేసి ఇదేంద్రా అని అనుకుంటున్నాను. నాకు కేసు పోవాలి, అది పోవాలి, నేనేమనుకోలే. ఫీల్ అయ్యాను అంతే. రెండోసారి వెళ్ళాను. 3వ వాయిదా కల్లా జడ్జి మారిపోయాడు. అంటే కంప్లీట్ రాలేదు టేబుల్ మీదకి. పోగానే 3 నెలలు వాయిదిస్తాడు. ఎవడికి తర్వాత నెల ఏమైంది, ఎవడైతే కేసు వేసాడో వాడే డేట్లు తీసుకొని చెప్పడం మొదలు. పోతుంటే నేను కారులో పోతే నా కార్లో ఆయన ఎక్కడము, ఆయన లేదు సార్ ఈయనకి 6 నెలలకు ఇస్తారు లేనగానే మళ్ళీ ఒక 6 నెలలు డేట్ వేసేవాడు. అలా 5 సంవత్సరాలు నడిచింది. కంపెనీలు కొంచెం ఇచ్చి ఆ 5 సంవత్సరాలు పూర్తయినాక ఆ బెంచ్ మీదకి జడ్జి వచ్చాడు. నేను కోరుకోలేదు, నేను ఫీల్ అయ్యాను అంతే. కొంచెం నాకు ఈ సాధనకు ఆటంకం లేకుండా ఉండాలనుకున్నాను అంతే. దేనికోసము? నా మార్పు నేచర్ యొక్క, సృష్టి యొక్క మార్పు, ప్రతి వ్యక్తి యొక్క మార్పు అంటే అది లోక కళ్యాణమే. అది అంతే తప్ప నాకు జడ్జి ఉండకూడదు, నా కేసు ఉండకూడదు అని నేను కోరుకోలే. అందుకే అంతర్ప్రపంచం చాలా పెద్దది. ఇది చిన్నది కాదు. కంటి కనబడే ఈ శరీరం బాగా గుర్తుపెట్టుకోండి. చాలా శరీరం గొప్పతనం. దీని కంటి కనబడదాని గొప్పతనాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, పైనుంచి భగవంతుడు కళ్ళ ముందు నిలబడ్డా నీకేం కోరుకుంటావంటే, ఏం కోరికలు ఇస్తావు స్వామి, అన్ని వరాలనిచ్చి ఇంత పెద్ద శరీరాన్ని ఇచ్చామని దండం పెడతాడు తప్ప మిల్లీగ్రామ్ అంత కోరిక ఈ భూమి మీద ఎవడు కోరుకోడు. అంతకంట ఈ కంటి కనబడే శరీరంలో ఉంది. ముక్కోటి దేవతల యొక్క రూపాలని సంతరించుకునేది ఈ కంటి కనబడే ఈ శరీరమే, ఇంకొకటి కాదు. దేవుడి గుళ్ళల్లో దేవుడి పేరు మీద చూసిన రూపాల వెనుకున్న రహస్యం, ఈ రూపం వెనకాల ఉన్న రహస్యం అదే. అది తెలుసుకోగలిగితే కొంచెం కంటికి కనపడదాని గురించి. అందుకే కంటికి కనబడింది లోపల మారుతూ ఉంటే ఆ మార్పు ఇగో కాలిగోటు నుంచి తల వరకు నీ ఫిజికల్ బాడీ మొత్తం నీ కథం చెప్పేస్తుంది. మిమ్మల్ని మీరు గమనించుకోవడం అంటే ఫస్ట్ మీ ఫిజికల్ బాడీ ఏంటో చూసుకోండి. మీ ఫోటో ప్రతి 40 రోజులకు, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అప్డేట్ ఎలా అవుతుంది. కంప్లీట్ నా కన్నులు ఉన్నాయి. నాకెప్పుడో 20 సంవత్సరాల క్రితమే మంచి సైట్ వచ్చింది. ఎప్పుడు అద్దాలు నాకు చిరాకు అద్దాలు వాడాలంటే. ఏదో రీడింగ్ అద్దాలు వాడేవాడిని. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మసకగా ఉండే. కానీ స్లోగా ఆ శక్తి పెరుగుతుంది. వాటికి అవే కరిగిపోయాయి. కళ్ళల్లో పొరలు వచ్చాయి అంటేనే నీ అజ్ఞాన పొరలు నిండిపోయాయని అర్థం. కళ్ళల్లో ప్రాబ్లం వచ్చిందంటే ఆన్లో కారం పెరిగినట్టే.
ఎంతెంతలా కారం తరుగుతూ ఉంటే చూపు వస్తుంది, చక్కటి కళ్ళు ఆకర్షణ వస్తాయి, నీ శరీరం ఆకర్షణ వస్తుంది. అర్థమైందా? అందు గురించి మనం పెట్టవలసింది సాధనకు. సాధన ఎట్లా బాగుంటుంది, సాధన బాగుండాలంటే ఏం చేయాలి? గవ్వి అడగండి. అర్థమైందా? అర్థం కాలేదా? అరే పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు, మా ఆయన మారాలి, అమ్మలంతా వచ్చి ఇదే క్లాస్కి అడుగుగానే మా ఆయన మారుతారు. అరే అమ్మ ఎందుకు మారాలి? ఆయన దేనికి మారాలా? ఒక ఇంట్లో భార్య ధ్యానం చేస్తే భర్త ధ్యానం చెయ్యడు. ఇద్దరు ధ్యానం చేస్తే సన్నాసుల కొంప అవుతుంది, సంసారాల కొంప కాదు అది. అవునా కాదా? అందుకే గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, దామోదర్ రెడ్డి గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. సాధన 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 ఏంటండి? పత్రి సార్ అని చెప్పారు, ధ్యానం, దివ్య జ్ఞాన ప్రకాశం, ఎరుక, సంకల్ప శక్తి. ధ్యానం ద్వారా నీ అంతర్ముఖం అవుతావు, నిన్ను గురించి తెలుసుకోవడం మొదలు పెడతావు. దివ్య జ్ఞాన ప్రకాశం పొందుతావు. నేను అంటే ఈ పరిమితమైన శరీరాన్ని కాదు, నేనంటే అనంతమైన ఆత్మశక్తిని. కనిపించే దేహం నీటి బిందు అంత అయితే నీ బ్యాక్గ్రౌండ్ మహాసముద్రం అంతా. ఆ అంత ప్రపంచం గురించి తెలుసుకునే కొద్దీ నీకు దివ్య జ్ఞానం ప్రకాశం పెరిగి నీ ఈ శరీరం యొక్క ఎరుకను దాటి మహా ఎరుకలోకి వెళ్ళి ఆ స్థితిలో ఏ సంకల్పం చేసినా గానీ నీ మనస్సు యొక్క ప్రతిబింబమే ఈ దేహం. ఏంటండి? నీ మనస్సు యొక్క ప్రతిబింబమే ఈ జీవితంలో జరిగే ప్రతి అనుభవం. నీలో ఉన్న ప్రోగ్రామింగ్ మార్చుకుంటే బయట ఉన్న ప్రతిదీ మారిపోతుంది. అంతేనా కదా? జో డిస్పెన్సా ఏం చేశాడు? 5 ఫ్రాక్చర్లు, బాడీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఒకటే విజువలైజ్ చేశాడు. ఏం చేశాడు? ఆలోచన, ఫీలింగ్స్, విజువలైజేషన్, టోటల్గా సంకల్పం. ఇమాజిన్ చేశాడు, నేను 6 months కాలు కింద పెడుతున్నాను, నడుస్తున్నాను. అంతేనా కదా? అంతేనా కదా? కాబట్టి నిన్ను గురించి నువ్వు పరిపూర్ణంగా తెలుసుకుంటే నీ సంకల్పాన్ని అద్భుతంగా ఇంప్లిమెంట్ చేయగలవు. జో డిస్పెన్సర్ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. పత్రి సార్ చెప్పినట్లు నిన్ను గురించి దివ్య జ్ఞాన ప్రకాశం పెంపొందించుకొని అవేర్నెస్ పెరిగే కొద్దీ నీ థాట్ ని ఇంప్లిమెంట్ చేయడం ఈజీ అవుతుంది. ఓకేనా? ఆ మాస్టర్స్ అందరూ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎవరికి ఇంకా నెక్స్ట్ డౌట్స్ మీద వెళ్దాము. ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అందరూ ధ్యానం చేయండి అంటున్నారు, కానీ ఆ ధ్యానం ఎలా చేయాలి అది ఎవరు వివరించట్లేదు. ప్రతి ఒక్కరు శ్వాస మీద ధ్యాస పెట్టమంటున్నారు, కానీ పర్టికులర్గా ఏ పాయింట్లో పెట్టాలి, ఎటు వెళ్తుంది ఆలోచన, దాని సహజమైన శ్వాస మీద ధ్యాస, అది వాస్తవం. కానీ శ్వాస దొరకడం కష్టం. నేనైతే ఒక 1000 మందిని అడిగిన, నీకు శ్వాస దొరికిందా అని. ఎందుకంటే కొంచెం పరిణితి చెంది థర్డ్ గురించి కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళని అడిగాను ఎక్కువ మంది. 90% నో, 10% చెప్పారు. ఆ 10% కూడా మళ్ళీ ఆలోచించి చెప్పు, చాలా ప్రశ్నలు వస్తాయి అన్న. లేదు సార్ దొరకలేదు. నా వరకు వస్తే ఇప్పుడు శ్వాసతో కొంతవరకు 100% కొంతవరకు ఉండగలుగుతుంది. శ్వాస యొక్క మర్మం తెలుసుకుంది. చాలామంది తెలుసుకోవాల్సిన శ్వాస వేరు, ఆత్మ వేరు కాదు. ఆత్మ అన్నా శ్వాస అన్నా ఒకటే. ఎప్పుడైతే ఆలోచనలు పోవడం వరకే శ్వాసని గమనిక, ఆలోచనలు పోయిన తర్వాత ఏ గమనిక లేదు. శ్వాసను గమనిస్తున్నామంటే నీ మనసు పైన చేసినట్టే. అక్కడ కారులో వెళ్తున్నాము, మా అమ్మాయి ప్రతిగాని ఒక ప్రశ్న చేసింది, సార్ మీరు శ్వాసను గమనిస్తే ఆలోచన లేని స్థితి వస్తుంది అంటున్నారు, నాకు ఆలోచన లేకపోతే నేను గమనించాలా అన్నారు. అవసరం లేదు అన్నాడు, గమన కూర్చో అన్నాడు. ప్రాక్టికల్గా నేను 2002లో వస్తే 2014 వరకు నాకు ధ్యానం కుదరదు. ఎప్పుడో 6 నెలలకు ఒకసారి ఒక 10 నిమిషాలు అలా కుదిరేది. ఆ శ్వాస మీద కరెక్ట్. ఆ రోజు నా కాలు భూమి మీద ఉండేటి కావు. ఒక అతీతమైన అనుభూతి పొందేవాడిని. బయట ప్రపంచం మొత్తం నాకు డిసప్పేర్ అయ్యేది కంప్లీట్గా. ఆ ఒక్కరోజు తెల్లారి మళ్ళీ అరే చెప్తాను, ఆగన్నా నువ్వు ఆగ. ఎందుకు చెప్తున్నానంటే సహజమైన శ్వాసని గమనించడం వల్ల ఆలోచన లేని స్థితి వస్తుంది. ఆలోచన లేని స్థితిలో నువ్వు ఉండగలిగితే ఏ గమనిక లేదు.
శ్వాస మీద ధ్యాసనే ఒక్కటి సరి అయిన ధ్యానం. 108 మైనస్ 107 ఈక్వల్ టు ఏదైతే చెప్పాడో పత్రి గారు ఆనాపానసతి, ఆ ఒక్కటి గట్టిగా పట్టుకోండి. సహజంగానే మీ ధ్యాన స్థితి వస్తుంది. శ్వాస మీద ధ్యాస. ఆలోచన లేని స్థితి కోసమే గుర్తుపెట్టుకోండి. ఆలోచన లేకుంటే గమ్మున కూర్చోవడం ఒకటే. అది కూర్చుంటే అన్నీ సాధించి పెడతారు. అర్థమైందా? థ్యాంక్ యూ. శ్వాసని గమనించడు, సహజమైంది. అది లేదు, మళ్ళా అసహజ పద్ధతులు కాదు, సహజమైంది. నాతో మాట్లాడుతున్నావు, శ్వాస నడుస్తుంది. అలాంటి అలా ఉండడు, నీకు నువ్వుగా ఉండడు. ఓకేనా? అది సహజంగా జరుగుతుంది, కానీ మనం అబ్జర్వ్ లేదు కదా. అబ్జర్వ్ చేసి చూడు, అప్పుడు మాట్లాడుతాం. ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఒక్క 10 నిమిషాలు 2 నిమిషాలు దాని మీద జస్ట్ ఆ గమనించగలిగితే అది ఒక డిఫరెంట్ మూమెంట్ ఉంటుంది. పోగా తాబేలు అందుకే దశావతాలు ఉన్నది, అందుకే 2 శ్వాసలకు వస్తుంది ఎవరం. ఎంతెంత శ్వాస తగ్గుతూ ఉంటుందో మనిషి ఆయుష్ అంతంత పెరుగుతుంది. ఎంత ఎక్కువ శ్వాసలు తీసుకుంటాడో ఆయుష్ అంత తగ్గుతుంది. కథంతా దాని చుట్టూ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ వదిలేసి ఆక్సిజన్ తీసుకుంటాం, లెక్క అయిపోలేదు. చాలా పెద్ద లెక్క ఇది. శ్వాస చుట్టే ఆఖరు లెక్క. అందుకని శ్వాస యొక్క ఆ మర్మం ఎందుకు తెలుసుకోవాలంటే కథంతా దాని చుట్టూ ఉంది. శ్వాస అన్నా ఆత్మ అన్నా ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, బాబుజీ అడిగిన ప్రశ్న ఏంటంటే, శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు, బాగానే ఉంది. శ్వాస మీద ధ్యాస ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి? మరి ఆలోచనలు గుంపులుగా వస్తూ ఉంటాయి, ఆలోచనలు ఎలా ఆగుతాయి? అదే కదా నీ ప్రశ్న. సో శ్వాస మీద ధ్యాస పెట్టాలని అందరికీ తెలుసు. మరి అదే ప్రయత్నంతో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టంగానే కనీసం 2 నిమిషాలు కూడా ఉండదేమో, ఎక్కడికో మైండ్ ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. మెయిన్ ఏంటంటే ధ్యానంలో 3 పాయింట్లు మనం గమనించాలండి. ఫస్ట్, మనంతటికి మనం ఆలోచనలు క్రియేట్ చేసుకుంటుంటాం. ఇప్పుడు కళ్ళు మూసుకోగానే ధ్యానం చేయాలి, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసను పెట్టంగానే, ఇందాక సుబ్బారావు రమ్మన్నాను కదా, ఆయన ఈ టైంకి వస్తాడేమో, వచ్చి నా కోసం ఎదురు చూస్తాడేమో అని మళ్ళీ మనమే క్రియేట్ చేసుకుంటాం ఒక ఆలోచనని. సరే, ఆలోచన క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ సుబ్బారావు వచ్చాడా లేదా, మరి అది ఇది అని చెప్పి అదే రకంగా చూస్తుంటుంటాం. సో కాబట్టి ఆలోచనల్ని మనంతటా మనం సృష్టించుకోవద్దు, ఒకటి. రెండోది, తర్వాత ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన వెంబడిస్తూ ఉంటాం. సపోజ్ ధ్యానంలో కూర్చున్నాం, వంటింట్లో ఒక చెంబు మోగింది, కింద పడింది శబ్దం, గిన్నె, ఏదో గిన్నె పడిందిలే అని అనుకుంటే పర్వాలా. గిన్నె పడిందా, పాల గిన్నె, నేతి గిన్నె, కుక్క పడేసిందా, పిల్లి పడేసిందా, ఇలా మళ్ళీ ఎత్తుక్కుంటూ పోతాం మనం ఆలోచనలు, అవునా? సో ఇక్కడ ఏంటంటే ఆలోచనలు మనం సృష్టించుకోవద్దు, వస్తున్న ఆలోచనలు వెంబడించవద్దు. అలాగే మూడోది ఏంటంటే ఆలోచనల్ని సాక్షిభూతంగా గమనిస్తూ ఉంటాం. అది గమనించినప్పుడు ఓకే, పిల్లి పడింది, ఏదో ఒక పడిందిలే అని అంతటితో వదిలేసి మళ్ళీ మనం శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు అది మళ్ళీ క్రమేణా చేయంగా ఒక అర్ధగంటకి ఆలోచనలు 2-3 ఆలోచనలు వచ్చినా మనం అదే విధంగా ఫాలో చేసినప్పుడు అప్పుడు ఇక నిశ్చల స్థితి స్టార్ట్ అవుతుంది. ఆ నిశ్చల స్థితి స్టార్ట్ అయిన తర్వాత అది ఒక రోజుతో గంటతో అయ్యేది కాదు. ఇదే రకమైనటువంటి సాధన చేయంగా రిపీట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఆ నిశ్చల స్థితికి వస్తూ ఉంటాం, ఆలోచన స్థితికి వస్తాం. అప్పుడు అద్భుతమైనటువంటి ధ్యానం కుదురుతుంది. ఉపయోగాత్మకత బుక్ చదువని వచ్చినప్పుడు లారీ మాషలకు సంబంధించిన ఒక దగ్గర ఒకటి చెప్తాడు ఆయన. శ్వాసను తను ఎలా గమనించింది, గురువు ఏం చెప్పాడు అనేది. శ్వాస తీసుకొని కరెక్ట్గా వెళ్ళినప్పుడు ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ లోపల టచ్ అవుతుంది. ఆ టచ్ అయినప్పుడు ఒక స్పర్శ ఉంటుంది. ఆ స్పర్శను పట్టుకోగలిగితే చక్కటి ధ్యాన స్థితి వస్తుందని ఒక పాయింట్ ఉంది అక్కడ. నేను అది ప్రాక్టీస్ చేశాను, అది చెప్పింది పర్ఫెక్ట్. నమస్కారం సార్. ఇప్పుడు ఒకవైపు కళ్ళు మూసుకుంటున్నాం, అక్కడ వరకు బాగుంది సార్. కళ్ళు మూసుకున్న తర్వాత మనం శ్వాసను గమనించే పని స్టార్ట్ చేస్తాము. అదే సమయంలో మళ్ళీ మ్యూజిక్ ఉంటుంది. మ్యూజిక్ వినేవాళ్ళు ఎవరు? మళ్ళీ మ్యూజిక్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఏ ఆలోచనలు చేయకండి, శ్వాసనే గమనించండి అని చెప్తుంటారు. మళ్ళీ ఇది మనసుని శూన్యం చేసుకోండి అంటారు. మళ్ళీ మనసును శూన్యం మనం చేసుకునేది ఏంటి?
మళ్ళీ మ్యూజిక్ ఏంటి, మనం అబ్జర్వ్ చేసేది ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము, అట్లా దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సో ఇందాక అబ్బాయి అడిగిన క్వశ్చన్కి మీరు అడిగిన క్వశ్చన్కి చెప్తా వినండి. మీరు స్పిరిచువల్ రియాలిటీ సీడీ చూసారా? స్పిరిచువల్ రియాలిటీ సీడీ చూసారా? చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, శ్వాస మీద ఎందుకు పెట్టుకోండి, నీకు అది ఊతకరణ ఆయన. నువ్వు లోపల పోవడానికి, నీ లోపల గురువు దగ్గర పోవడానికి ఏదో కర్ర ఉండాలి కదా, అది అందుకు శ్వాస మీద ధ్యాస, ఒక ఊతకర్ర అది. ఓకే, తర్వాత ఏమవుద్దాయంటే, తర్వాత ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు మీరు, మీ సమాధానం చెప్పాలి కదా, మళ్ళీ మీరు మాట్లాడుకుంటే ఏదేమవుతుంది, మీటింగ్ అవుతుంది, ఇదేదో ప్యానల్ డిస్కషన్ అవుతుంది. ఓకే, అది ఊతకర్రతో నువ్వు లోపల పోతావా? పోయినప్పుడు నువ్వు మళ్ళీ ఇంత సార్ చెప్పినట్టుగా నువ్వు ఇంకా నీకేం ఉండదు. ఆ సీడీ చూడండి, మీకు కంప్లీట్గా అర్థం అవుతుంది. ఇంకోటి ఏంటి, మీరు అడిగింది ఏంటి, మ్యూజిక్ మీద ధ్యాస పెట్టాలా, నీ శ్వాస మీద ధ్యాస పెట్టాలా అని. నీకున్న వాతావరణం సరిగ్గా లేదు, అక్కడ డిస్టర్బెన్స్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇదే ప్లాట్ఫామ్ వేయకపోతే బయట కూర్చుంటే ఎలా ఉంటుంది? దానికోసం రాము గారు ఇదంతా ఏర్పాటు చేశారు. నీకు ఏదైనా వేయడానికి కోసం ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు ఇక్కడ అన్ని కల్పించారు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చున్నావు, మేము ఇక్కడ కూర్చున్నాం. అట్లాగే మ్యూజిక్ అనేది నువ్వు ధ్యానంలో పోవడానికి ఒక వాతావరణం కల్పించాం. నువ్వు దాని మీద ధ్యాస అవసరం లేదు. నీ ధ్యానం కోసము ఈ మ్యూజిక్ అనే వాతావరణం, ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తాం. మీకు కావాలంటే ప్రాక్టికల్గా సంగీతం ప్రాక్టీస్ చేస్తారు కదా, మ్యూజిక్ స్కూల్స్కి పోండి, 1 గంట ఉండండి, అక్కడ ఎంత వైబ్రేషన్ జనరేట్ అవుతుందో అనిపించడం నేను చెప్తున్నాను. మీరు పోవాలి. నువ్వు మ్యూజిక్ మీద ధ్యాస కాదు. పత్రి గారు ఇది చాలా కాంట్రవర్సీ అయింది ఈ మధ్యలో, సరిగ్గా అర్థం కాదు. ఇంత సార్ చెప్పినట్టుగా ఈయన ఒకటి చెప్తారు, మీకు ఇంకోటి అర్థం అవుతుంది. ఇందాక శివగారు చెప్పినట్టుగా కత్తి దొంగ దగ్గర ఉందా, డాక్టర్ దగ్గర, నువ్వు దొంగవా డాక్టర్వా అది నీకు తెలియాలి. చెప్పేవాడు ఎక్స్పర్టే, నువ్వు దొంగవా డాక్టర్వా అప్పుడు కొయ్యి. నువ్వు డాక్టర్ అనుకుని కోసేస్తున్నావు, పక్కన చంపేస్తున్నావు. అట్లాగే ఈ మ్యూజిక్ అనేది ఇక్కడ ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నామో, మరి బయట నుంచి ఎండ రాకూడదుగా, మనకి ఎండలో ఉండగలమా? ఎంత టెంపరేచర్ ఉందో బయట, నైట్ ఎంత చలిగా ఉంది. అందుకోసమే కదా ఇన్ని ఏర్పాట్లు చేసాం. అలాంటి ఏర్పాటు అంటే నువ్వు ధ్యాన స్థితిలోకి వెళ్ళడం కోసమే ఈ మ్యూజిక్ అనే ఒక వైబ్రేషన్ చుట్టూతో పెట్టాము. అప్పుడు నువ్వు ధ్యానంలోకి వెళ్తామని తొందరగా ఒక ప్రయోగం చేశారు పత్రి గారు, అదే మనకు అందించారు. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? అది థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మిత్రుడు అడిగిన ప్రశ్నకి ఇంకొక కోణంలో చూద్దాం. చాలామందికి డౌట్ ఉంటుంది, ధ్యానం శ్వాస మీద ధ్యాస అంటున్నారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. నిజానికి శ్వాస మీద ధ్యాస ధ్యానం కాదండి. ధ్యాన స్థితిలోకి వెళ్ళటానికి అదొక మార్గం, అదొక వే. ఆ నిశ్చల నిర్మల శూన్యస్థితికి వెళ్ళటానికి ఏదో ఒక ఆలంబనం చేసుకోవాలి. కాబట్టి పరిగెత్తే రకరకాలటువంటి కోతి గంతులు లాంటి మనసుని ఒక చోట నిలపటం కోసంగా ఆ శ్వాసను ఆలంబనం చేసుకొని దాన్ని కంటిన్యూగా శ్వాసనే గమనిస్తూ ఆ నిశ్చల స్థితికి వెళ్ళటానికి అదొక మార్గం. అలాగే మ్యూజిక్ ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, మీరు ఒంటరిగా మీ ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేయటం మొదలు పెట్టారు, పక్కనే ఏదో ఒక కుర్చీ జరుపుతున్నా, ఒక చిన్న గిన్నె పడ్డా, ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నా మీ గమనం మొత్తం దాని మీద వెళ్తూ ఉంటుంది. అదే ఒక టెంపుల్లోకి వెళ్ళి మీరు ధ్యానంలో కూర్చోండి, అక్కడ వందల మంది వేలాది మంది మాట్లాడుకుంటూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ పరిసరాల్లో ఆ మాటలు ఎక్కడెక్కడ మీకు మనసులోకి రావు. ఎందుకంటే ఇక రణకొండ దొంగలాగా దొరుకుతూ ఉంటుంది కాబట్టి మీకు ఆ శ్వాసనే గమనిస్తూ ఉంటారు. ఆ శ్వాస మీద కాన్సన్ట్రేట్ ఒకటే ఉంటుంది, పక్క శబ్దాలు మీకేమీ గమనంలో ఉండవు. సో అలాంటి స్థితి రావటానికి ఆ మ్యూజిక్ పత్రిజీ మహాశయుడు పెట్టాడు. మరి మనం మ్యూజిక్లో పక్కాళ్ళు దగ్గుతున్నా, ముక్కుతున్నా, మూలుగుతున్నా శబ్దాలు వినపడతాయా? అందుట్లో మ్యూజిక్ అనేది మన లోపల ఇన్నర్ లోపల ప్రతి కణానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ఎనర్జీ కూడా వస్తూ ఉంటుంది, ఒక ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంటుంది. పాట కానీ మ్యూజిక్ కానీ ఎంత అద్భుతంగా, పాటకి మాటకి పెదవులు కదులుతాయి, కానీ మాటలో మామూలుగా స్పందిస్తాం, పాటలో పరవశించిపోతాం. అది పాటకి మాటకి అన్నట్టు. అట్లాగే మ్యూజిక్ కూడా అంతేనండి. సో కంపల్సరీగా ఆ మ్యూజిక్ని ఆలంబనం చేసుకొని శ్వాస మీద ధ్యాస అనే ఒక మార్గాన్ని మనం క్రియేట్ చేసుకొని దాని ద్వారా చేయంగా అప్పుడు ఆ సునిశ్చితకి వెళ్ళినప్పుడు అదే నిజమైన ధ్యానం. ధారణ శ్వాస మీద ధ్యాస అనేది ఒక ధారణ.
ధారణ, ధ్యానం, సమాధి. సమాధి అనేది లాస్ట్ ఫైనల్. ఆ సమాధి స్థితికి చేరుకోవాలంటే అది ఎన్నో సాధన చేయాల్సినది. సామాన్యంగా అందరికీ సాధ్యం కాదు అది, ఆ సాధన, ఆ సమాధి అనేది. సో ముందు ధ్యానానికే మనం ప్రాథమికంగా స్టార్ట్ చేద్దాం. సంగీతము మనసుకు సంబంధం ఉంది. రాయి లాంటి మనసు కరగడం మొదలైనాక సంగీతానికి ట్యూన్ అవుతుంది. అది కరగడం మొదలు కానంత వరకు సంగీతానికి దూరంగా ఉంటాం, చిరాకు వస్తుంది. ఎంత సైలెంట్గా ఉంటే అంత హాయిగా ఉంటుంది. అదొక స్థితి వరకు అలా ఉంటాము. ఒక స్థితి తర్వాత ఖచ్చితంగా నాదానికి నాడుల మీద ప్రభావం చూపించే శక్తి ఉంది, మనసుని కరిగించే శక్తి ఉంది. అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందుకే ఏ స్థితిని బట్టి ఎవరికి ఏది ట్యూన్ అవుతుందో దాని అనుకూలంగా మీరు ముందుకు పోండి. అంతే తప్ప నాకు సంగీతం అంటే ఇష్టం లేదు, నాకు చిరాకు వస్తే పక్కోడికి చిరాకు రావాలని ఏం లేదు. అది వారి యొక్క స్థితిని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. కానీ సంగీతానికి అగ్రతాంబూలం పత్రిక గారు వేయడము అంటే అది కరెక్ట్. అది నిజమైన మరి హెవీ మ్యూజిక్ కాదు, క్లాసికల్. కొన్ని ఇన్స్ట్రుమెంట్లకు ఒక ప్రభావితం చేసే శక్తి ఉంది. అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అది వాస్తవం. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. సంకల్ప శక్తి. వివేకానంద ఏమన్నాడు? అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్. టోటల్ ఫోకస్ నీ గోల్ మీద. పడతావా, లేస్తావా, పొర్లుతావా, పాకుతావా తెలియదు. అది రీచ్ అయ్యేంత వరకు వదలకు. ఎన్నో అడ్డొస్తుంటాయి. నీకు అనిపిస్తుంది ఓ పెద్ద గోడ అడ్డొచ్చింది, నేను దాటలేనని. నీ సంకల్పం ముందర అది చాలా చిన్నది, భస్మం అయిపోతుంది. నువ్వు ఎప్పుడైతే నీ సంకల్ప శక్తితో ముందుకు వెళ్తూ ఉంటావో, నీ ఆత్మశక్తి ఏంటి, నీకు కనిపించే దేహం నీటి బిందువు అంత అయితే నీకు మూలమైన ఆత్మశక్తి అంతా మహాసముద్రం అంతా. ఆ శక్తి ముందర ఈ చిన్న చిన్న అడ్డంకులు కూడా చాలా చిన్నవి. ఎప్పుడు చెప్పాడు ఈయన? 100 సంవత్సరాల క్రితం. నీవు ఒక విగ్రహం ముందర నువ్వు ఆరాధన చేస్తూ సంకల్పాలు చేస్తున్నావు. నీ సంకల్పాలు నీ ద్వారా నెరవేరుతున్నాయి. టోటల్గా సంకల్పాల గురించి అప్పుడే టోటల్ ఒక రేంజ్లో చెప్పాడు. అందుకే ఆయన యూత్ అంతా ఆయన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోయారు. అంతేనా కదా? ఇందాక చూసామా జో డిస్పెన్సా? ఆయన ఏం చేశాడు? ఆయనకు ఆత్మ ప్రపంచం గురించి మొత్తం తెలుసు. నీ ఆలోచన యొక్క ప్రతిబింబమే ఈ దేహం. నీ ఆలోచన యొక్క ప్రతిబింబమే నీ భౌతికంలో జరిగే ప్రతి విషయం. ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది, అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళాలండి, ఆలోచన ఉండాలా లేదా? అంతేనా కదా? ఇది సేమ్ ఫామ్. నీ భౌతిక దేహం అనేది నీ మనస్సు యొక్క ప్రతిబింబం. ఏంటండి? నీ మనస్సు యొక్క బ్లూ ప్రింటే ఈ ఫిజికల్ బాడీ. నీ మనసులో ఏ డిజైన్ క్రియేట్ చేసుకుంటావో ఫిజికల్ బాడీ ఆ విధంగా ఫామ్ అవుతుంది. అంతేనా కదా? భౌతిక అనుభవాలు కూడా అంతే. సంకల్పం అనేది ఎలా ఉంటుందంటే ఆలోచన, విజువలైజేషన్, ఫీలింగ్స్. అక్కడ ఏం చేశాడంటే నేను ఫ్యూచర్లో ఎలా ఉండాలి, బాగా అయిపోయిన తర్వాత నా బాడీ ఎలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. కింద కాలు పెట్టాను, నా బాడీ అంతా బాగా అయిపోయి నేను కింద కాలు పెట్టి నడుస్తుంటే ఎలా ఉంటుంది విజువలైజ్ చేసుకుంటున్నాడు. ఆ ఫలితం వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ హ్యాపీగా ఫీల్ అవుతూ అడుగు పెడుతున్నాడు. డైలీ చేసింది అదే అతను, అదే. ఓకేనా? కాబట్టి ఇన్నర్ ఫ్యాకల్టీస్, సెల్ ఫోన్లో ఎన్ని ఫీచర్స్ ఉంటాయో అన్నీ తెలుసుకుంటే అద్భుతంగా వాడగలం. లేకుంటే రెడ్ బటన్, గ్రీన్ బటన్ కాడ ఆగిపోతారంటే అక్కడే ఆగిపోండి. ఫీచర్స్ మొత్తం తెలుసుకోండి. ఈ ఫిజికల్ బాడీ అనేది రెడ్, గ్రీన్. లోపల ఆత్మ ప్రపంచం గురించి మొత్తం తెలుసుకుంటే మొత్తం వాడేయగలం. ఓకేనా? సాధన పెంచండి. ఇన్నర్ ఫ్యాకల్టీస్ గురించి పరిపూర్ణంగా తెలుసుకోండి. అద్భుతంగా సంకల్పాన్ని వాడండి. పెంచుకుందామా? ఓకేనా? మరి పత్రి సార్ అందుకే లాస్ట్ నువ్వు సంకల్ప సిద్ధి ఎప్పుడైతే పరిపూర్ణంగా పెంపొందించుకుంటావో అప్పుడే రియల్ మాస్టర్ అని చెప్పారు. మిరాక్యులస్ థింకింగ్ పెంచుకోవాలి. పెంచుకుందామా? పత్రి సార్కి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. సేత్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. రామ్తాకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. జో డిస్పెన్సాకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. పత్రిజీ కూడా గట్టి క్లాప్స్ కొడదాం. అదేవిధంగా ఒక చిన్న ప్రత్యేక ఆహ్వానం అండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో విజయవాడ కృష్ణానది పక్కనే ఒక మానస సరోవర జనాశ్రమం ఉంది. అది వచ్చిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి.
అక్కడికి వచ్చిన వాళ్ళు. సో రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీ అందరికీ ఒక ప్రత్యక్షంగా ఆహ్వానం ఇది. అక్కడ ఒక కృష్ణానది ఒడ్డునే 3 కొండల మధ్య ఒక ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో 15,000 చదరపు అడుగులతో 3 ఫ్లోర్ల బిల్డింగు, ఒక చక్కని ఉద్యానవనం లాంటి లాను, అలాగే సకల సౌకర్యాలతో నిర్మించబడినటువంటి ఆ మానస సరోవరం 2013 సంవత్సరం జనవరి 12ని స్వామి వివేకానంద జన్మదినోత్సవ రోజుని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా నిర్మించబడిందండి. అప్పటి నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 2016 సంవత్సరం కృష్ణానది పుష్కర ధ్యాన మహోత్సవాలు అంటూ దాదాపు 30,000 మందితోటి 12 రోజుల పాటు పత్రిజీ యొక్క ఆధ్వర్యంలో జరగటం, అలాగే పత్రిజీ జన్మదిన వేడుకలు అంటే మన ఆంధ్ర రాష్ట్రం విడబడిన తర్వాత మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో మరి 2015 సంవత్సరం నవంబర్ 11ని పత్రిజీ జన్మదిన వేడుకలు కూడా నిర్వహించుకోవటం, అలాగే 2018 సంవత్సరంలో పత్రిజీ స్వర్ణమాల దంపతుల వివాహ వేడుక మహోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి గత 7 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఆదివారం కూడా మరి పత్రిజీ యొక్క ప్రేరణతోటి ప్రతి ఆదివారం హ్యాపీ సండే అనే పేరిట 1 డే క్లాసులు నిర్వహించుకుంటూ 3 డే క్లాసులు నిర్వహించుకుంటూ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నటువంటి ఆ మానస సరోవరం ఆశ్రమం 13వ వార్షికోత్సవ వేడుకలు రేపు జనవరి 11వ తారీఖుని అంటే ఆదివారం వచ్చిందండి. ఆ రోజు కూడాను జనవరి 11వ తారీఖుని అక్కడ మరి 13వ వార్షికోత్సవ వేడుకలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ తప్పనిసరిగా రావాలని చెప్పి నేను ముఖ్యంగా మీ అందరినీ వినిపిస్తున్నాను. హిమాలయ మంచు కొండలలో వెలిసిన ఆ మానస సరోవరం సృష్టి మనకి ఇచ్చిన ఒక బహుమానం. కృష్ణానది తీరంలో వెలిసిన ఈ మానస సరోవరం ప్రకృతి మనకి ఇచ్చిన ఒక వరం. ఇందులో ధ్యానం చేస్తే పులకరిస్తుంది మన నరం, అవుతుంది విశ్వశక్తి మన పరం, ఇక మారుతుంది మన యొక్క స్వరం, ఇక జీవితమంతా సుందరం 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 సుందరం. థ్యాంక్ యూ. అయితే ఈరోజు టాపిక్ అంతా కూడా సంకల్ప శక్తి. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి, కామన్ సెన్స్ అనుభవించడమే కదా కావాల్సింది మనకి. అల్టిమేట్గా నువ్వు దేనికి పెడుతున్నావు? నువ్వు అనుభవిద్దామనే కదా ఇక్కడ ఉన్న భౌతిక సంపదని, అవునా కదా? నాకు అర్థమైంది ఏంటంటే నేను ధ్యానంలోకి వచ్చి 2007 ఇక్కడ ఒక 18 సంవత్సరాల జర్నీలో ఇందా శివగారు చెప్పినట్టుగా అన్నిటి గురించి తెలియాలి, ఫ్యూచర్స్ గురించి తెలియాలి. వండర్ఫుల్, కరెక్ట్ అది. కానీ ఇక్కడ నువ్వు అనుభవించాలి అని ఏదైతే అనుకుంటున్నావు, భౌతిక సంపద ఒక డబ్బే కాదు, అన్ని చాలా ఉంది ఈ భూమి మీద. అనుభవించే హక్కు ఎవరికైనా ఉంది అంటే ఒక వ్యక్తి దగ్గర అపర కోటీశ్వరుడైతే కాదు, నాకు తెలిసింది వాడు యోగీశ్వరుడైతే అనుభవించమని ఆ సంపదే వస్తుంది. అదే దట్సాల్ నాకు అర్థమైంది. అయితే అదే సారాంశం. వాడు యోగీశ్వరుడైతే అనుభవించమని ఆ సంపదే వస్తుంది. మనం అటే వెళ్దామా లేదంటే నువ్వు ఈ ప్రయత్నాలు చేస్తావా అనేది నీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఒక్కసారి ఈ 4 గ్రేట్ మాస్టర్స్కి గట్టిగా చప్పట్లతో మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. చక్కగా సంకల్ప శక్తి పైన మనకు చక్కటి నాలెడ్జ్ని ఇచ్చారు. సో మాస్టర్స్, మరి మనం ఇప్పుడు ఒక బుక్ రిలీజ్ చేసుకుందాము. సో ఈ బుక్ గురించి మాట్లాడవలసిందిగా సిద్ధ ఆర్ గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం గట్టిగా చప్పట్లతో. ఇది క్వాంటమ్ మైండ్ అనే ఒక పుస్తకం రాశానండి. నేను రాము సార్కి యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ తెలుసు, మేమిద్దరం చాలాసార్లు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఈ సబ్జెక్ట్ గురించి. అయితే ఈ సబ్జెక్ట్ అనేది మొత్తం కూడా ఎలక్ట్రాన్ లెవెల్లో, ప్రోటాన్ లెవెల్లో, సూక్ష్మ స్థాయిలో మన యొక్క నియమాలు ఎలా ఉంటాయి, సృష్టి ఎలా ఉంటుంది, ఈ విషయం ఎక్కడి నుంచి వస్తుంది, అసలు కర్మ అంటే ఏమిటి, కర్మ ఉందా లేదా, తర్వాత మన యొక్క అనంతమైన చైతన్యం అంటాం కదా, సృష్టి అంటాం కదా. సో ఎన్నో రకాల సందేహాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా సైంటిఫిక్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సైన్స్ ఎందుకు పట్టుకోవాలి అనేది ఒక రీజన్ అండి, ఎందుకు మీరు సైన్స్ చదవాలి, ఓకేనా? సో ఎందుకు సైన్స్ పట్టుకోవాలనే దానికి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను సార్. సమయం ఉంది సరే, రైట్, నో ప్రాబ్లం. రైట్, మనము ఇక్కడైతే మీకు 1920 స్టాల్ దగ్గర ఈ పుస్తకం దొరుకుతుంది. సార్తో నేను ఇప్పుడైతే బుక్ రిలీజ్ చేపిస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. క్వాంటమ్ మైండ్ బుక్ పేరు ఏంటండి? మళ్ళీ ఒకసారి చెప్పండి.
యా ఈ బుక్ చదవాలి, ఈ బుక్ మీద డిస్కషన్లు చేయాలి, మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఎప్పుడు వస్తాయంటే బుక్ మొత్తం చదివినాక వస్తుంది. సో మూలంలోకి వెళ్దాం. బుక్స్ ఇలాంటి బుక్లు అన్నీ చదువుతూనే ఉండాలి. అక్కడ ఉన్న పుస్తకాలు అన్నీ తీసుకొని వెళ్ళమని చెప్పి ప్రతిసారి ఎప్పుడు చెప్పేవాళ్ళు. జేబుల్లో డబ్బులు పట్టుకుపోకండి, బుక్కులన్నీ బ్యాగుల్లో నింపుకొని పోండి అని చెప్పాడు. సో స్వాధ్యాయం ఉంది కదా రెండోది. సో స్వాధ్యాయం చదువుదాం, చేద్దాం బాగా, అప్పుడు లోతులుగా అర్థం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మీ అందరికీ. సో మాస్టర్స్, మరి ఇది ఈరోజు మన ట్రూత్ ఫర్ యూత్